ముక్కు మొహం తెలియని వారితో అతిగా స్నేహం చాలా ప్రమాదకరం. కనీసం వారి గురించి తెలుసుకునేంత వరకైనా కాస్త దూరం పెట్టాలి. ఎందుకంటే నేటి సమాజంలో నవ్వే నాగుపాములు, కాటు వేసే వరకు మంచిదని నటించే రక్త పింజరలు మన వెంటే ఉంటాయి. ఇలానే ఓ మంచి మహిళ సాయం కోసం వస్తే కాదనలేదు. తోటి ఆడపిల్లకు జీవితంలో ఎదిగేందుకు సాయం చేయాలనుకుంది. కానీ ఆ యువతి దండుపాల్యం బ్యాచ్కే రంకు మొగుడి లాంటి కిరాతకురాలు. పైకి మేకప్ వేసి మొహంలో నవ్వులు అమాయకత్వం నటించే లేడీ కమల్ హాసన్ ఆ నీచురాలు. ఆ దండుపాల్యం దేశ ముదురు పేరు నేహా వర్మ. ఉండేది ఇండోర్లో. ఓ కుగ్రామం నుంచి ఇండోర్కి వచ్చింది నేహా. ఆ తర్వాత తెలివిగా ఓ బట్టల షాపులో పనిచేస్తూనే బ్యూటీషియన్గా కూడా వర్క్ నేర్చుకుంది. ఆ తర్వాత బ్యూటీ పార్లర్ యజమానురాలతో డబ్బుల విషయంలో గొడవ రావడంతో పాటు వర్క్ విషయంలోనూ నేహాను తప్పుబట్టింది. దీంతో ఆమెతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చింది నేహా వర్మ. ఈమె వయసు 23 ఏళ్లు. అయితే బట్టల షాపులో పనిచేసే నాటి నుంచి రాహుల్ చౌదరి అనే యువకుడితో స్నేహం నుంచి ప్రేమ వరకు వెళ్ళింది. 2 ఏళ్ల క్రితం నుంచే రాహుల్తో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది నేహా. ఇద్దరు భార్యాభర్తల మాదిరిగానే ఒకే ఫ్లాట్లో కలిసి ఉంటున్నారు. తల్లిదండ్రుల దగ్గరకు చాలా అరుదుగా వెళ్లేది. అయితే ఈ నేహకు ఆశ చాలా ఎక్కువ. తొందరగా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా వచ్చేయాలి, మంచి ఇల్లు కారు కొనుక్కొని దేశమంతా తిరిగేయాలి, వీలైతే ప్రపంచ యాత్ర చుట్టేయాలి, లగ్జరీ లైఫ్ను లీడ్ చేయాలనేది ఆశ. అందుకు ఏ పని చేయడానికైనా సిద్ధమే. ఇటు రాహుల్కు కూడా తనలోని కోరికలను నూరిపోసింది. మనం ఏదైనా చేసి డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సరే ఈజీగా తొందరగా డబ్బు సంపాదించాలి, లైఫ్లో సెటిల్ కావాలని చెప్పేది. రాహుల్ కూడా అవుననేవాడు. అంతేకాదు, నువ్వు ఏ పని చెప్పినా చేస్తానని డబ్బు సంపాదించే మార్గాన్ని ప్రియురాలి చేతిలోనే పెట్టాడు రాహుల్. నేహా పైకి కనిపించేంత అమాయకురాలు మాత్రం కాదు. ఆమె లోపల ఓ రాక్షసే ఉంది. కానీ బయటకు మాత్రం చాలా మృదువుగా మాట్లాడుతోంది. అయితే బ్యూటీ పార్లర్లో ఉద్యోగం కోల్పోవడంతో తన ప్రియుడి సాయంతో ఓ పెద్ద షాపింగ్ మాల్లో ఉద్యోగం సంపాదించింది నేహా. ఓ బట్టల షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడం మొదలుపెట్టింది. నెలకు 12,000 మాత్రమే. అయితే ఆ డబ్బంతా కూడా ఆమె అద్దెకు, బ్యూటీ మేకప్కు, బట్టలకు, బీర్లకే సరిపోయేది. తన సంపాదనేమో ఎంజాయ్ చేయడానికి, రాహుల్ సంపాదనేమో ఇంటి అద్దె, ఇతర ఖర్చుల కోసం వాడుకునేవారు. ప్రతిరోజు ఇద్దరు బీరు తాగిన తర్వాత శృంగారంలోకి జరుపుకునేవారు. అయితే మేఘా అనే 42 ఏళ్ల మహిళ ఓ ఫంక్షన్కు సడన్ గా హాజరు కావాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో కూతురు ఆశ్లేషకు కూడా కొత్త డ్రెస్ తీసుకోవాలనుకుంది. దీంతో దారిలోనే మంచి డ్రెస్ తీసుకుని ఆ షాపింగ్ మాల్లోనే మార్చుకుని వెళ్లాలనుకుంది. అలా బట్టల కోసం వెళ్లిన సమయంలో మేఘా ఆమె 70 ఏళ్ల తల్లి రోహిణి ఫట్కే ఆశ్లేషలను వారి ఒంటిపై నగలను చూసి పరిచయం చేసుకుంది నేహా. అంతేకాదు, ఆశ్లేష కోసం తనకు బ్యూటీషియన్ వర్క్ తెలుసు కాబట్టి ఆమెకు అక్కడే మేకప్ వేసి కొత్త డ్రెస్ ను అందంగా వేసి మాటలు కలిపేసింది. ఆ సమయంలోనే మేఘా మంచితనం గమనించిన నేహా, నేను ఉద్యోగం మారాలనుకుంటున్నాను మేడం, ఎందుకంటే తాను ఇలాంటి వేడుకలకు వెళ్లే వారి ఇంటికే వచ్చి మేకప్ చేసేందుకు సిద్ధమవుతున్నాను, ఒక పార్లర్ కూడా తెరిచే ప్లాన్ లో ఉన్నాను, మీకు మరోసారి నా అవసరం రావచ్చు, నా నంబర్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి, నేను తక్కువ డబ్బులకే మేకప్ నుంచి మెహందీ వరకు చేస్తాను, చీరలు కూడా బాలీవుడ్ హీరోయిన్లు కట్టినట్లు కడతానని నవ్వుతూ కబుర్లు చెప్పింది. ముందు తన నంబర్ను మేఘను సేవ్ చేసుకోమని చెప్పింది. ఆమె కూడా అమాయకంగా నేహా నంబర్ను తీసుకొని తన ఫోన్ నుంచి రింగ్ ఇచ్చింది. అలా ఆ రోజు ముగిసిపోయింది. వారి ఖరీదైన చీరలు, నగలు చూసి కోటీశ్వరులే ఉంటారని సులభంగా గ్రహించింది. 3 రోజుల తర్వాత గుడ్ మార్నింగ్ మేడం అంటూ మేఘకు వాట్సాప్ మెసేజ్ చేసింది నేహా. ఆమె కూడా రిప్లై ఇచ్చింది. అలా వారం రోజుల పాటు ఫోన్లో మాటలు కలిపి మెల్లిగా అడ్రస్ తెలుసుకుంది నేహా. ఓ రోజున తాను మీ ఇంటి ముందు నుంచే ఓ బ్యూటీ వర్క్కి వెళ్తున్నానని చెప్పింది నేహా. దీంతో మా ఇంటికి వచ్చి వెళ్ళమని కోరింది. అలా మేఘా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మొత్తానికి తన ప్రియుడు రాహుల్ బైక్పై ఆమె ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్లిన తర్వాత ఇద్దరిని సాదరంగా ఆహ్వానించింది మేఘా. తానుండేది రిచ్ ఏరియాలో. పైగా ఆ బిల్డింగ్ చూసి నేహకు మరింత ఆశ పుట్టింది. ఇంటి ముందు 2 కార్లు, 2 బైకులు ఉన్నాయి. ఇల్లు కూడా స్వర్గంలా ఉంది. తాను కొత్తగా బ్యూటీ పార్లర్ పెట్టేందుకు మంచి చోటు చూసుకుంటున్నామని మళ్లీ కబుర్లు మొదలుపెట్టింది. వారికి టీ, స్నాక్స్ ఇచ్చిన మేఘా కాసేపు వారితో మాట్లాడింది. అంతేకాదు, మెల్లగా కూపీ లాగడం మొదలుపెట్టింది. ఇంట్లో మగవారెవరో లేరేంటి మేడం, మీ సారేం చేస్తుంటారు అని అడిగింది. మా వారు ముంబైలో ఉంటారు, ఆయన పెద్ద వ్యాపారం చేస్తున్నారు, నెలలో కొన్ని రోజులు ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది, మళ్ళీ సడన్ గా వచ్చేస్తుంటారని చెప్పింది. దీంతో ఇంట్లో మగవారెవరూ లేరని నేహా అర్థం చేసుకుంది. ఇటు ఆమె ప్రియుడు రాహుల్ కూడా ఇల్లును మొత్తం తీక్షణంగా గమనించాడు. ఆ తర్వాత వెళ్లిపోయారు. సరిగ్గా వారం రోజుల తర్వాత ప్లాన్ చెప్పింది నేహా. మనం ఆ ఇంటిని దోచుకుందామని చెప్పింది. కానీ తుపాకీ కావాలని చెప్పడంతో రాహుల్ క్లోజ్ ఫ్రెండ్ 32 ఏళ్ల మనోజ్ అనే నేరస్తుడి సాయం తీసుకుందామని చెప్పాడు. ఆమె సరేనంది. ఈ మనోజ్ అప్పుడప్పుడు మద్యం తాగడానికి ఇంటికి వచ్చేవాడు.
అతడిని పిలిచి మనం ఆ ముగ్గురిని చంపేసి ఇళ్లు మొత్తం దోచేసుకుందాం. వారి ఒంటి మీద నగల విలువ కనీసం 25 లక్షలుంటాయి. డైమండ్ నెక్లెస్లు వారి దగ్గర ఉన్నాయి. డైమండ్ రింగులు పెట్టుకున్నారు. కనీసం ఇంట్లో 20 నుంచి 30 లక్షల డబ్బు దొరుకుతుంది. మొత్తం కనీసం ఎలా లేదన్నా 50 లక్షల సొమ్మును దోచుకోవచ్చని చెప్పింది. దోచుకున్న తర్వాత ఇండోర్ వదిలేసి ముంబై పారిపోదాం, అక్కడ మారు పేర్లతో బతుకుదామని చెప్పింది. మిగతా ఇద్దరు కూడా నేహా మాటలు నమ్మి సరేనన్నారు. 2011 జూన్ 19న సాయంత్రం వేళ 2 బైకులపై నేహా, రాహుల్, మనోజ్ వెళ్లారు. ముందు గేటు పక్కనక్కారిద్దరు. నేహా గేటు తీసుకుని లోనికి వెళ్లి డోర్ బెల్ కొట్టింది. లోపలి నుంచి ఎవరు అని పిలిపొచ్చింది. నేనే మేడం, నేహా అని చెప్పింది. నేహాను చూసి మేఘా తలుపు తీయగానే వేగంగా ఐరన్ రాడ్లు, తుపాకీ తీసుకుని లోనికి వెళ్లిపోయారు. మొదట మేఘను హాల్లోనే ఐరన్ రాడ్తో తల మీద బాదాడు మనోజ్. నన్ను చంపొద్దని వేడుకుంది మేఘ. డెబిట్ కార్డులు, డబ్బు తీసుకోమని చెప్పింది. డెబిట్ కార్డ్ పిన్ నంబర్లను కూడా చెప్పింది మేఘ. అయితే ఆమె ప్రాణంతో ఉంటే ప్రమాదమని నేహా దారుణంగా పదే పదే తలపై బాది మేఘను క్షణంలో చంపేసింది. ఆమె కుప్పకూలగానే లోపల నుంచి గడై పెట్టుకుని ఉన్న కూతురు ఆశ్లేష అలికిడి విని బయటకొచ్చింది. ఆమెను తుపాకీతో వెంటాడాడు రాహుల్. గదిలోకి బలవంతంగా వెళ్లి ఆమెను కాల్చి చంపే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె రాహుల్తో పెనుగులాడింది. ఈ పెనుగులాటలో బుల్లెట్ రాహుల్ కాల్లోకి దూసుకెళ్లిపోయింది. దీంతో కోపం మీద ఆమెను 3 రౌండ్లు కాల్చి చంపాడు రాహుల్. మరోవైపు వృద్ధురాలి దగ్గరకు వెళ్ళాడు. నేహ ఆమె నిద్రపోతూ ఉండగా గదిలోకి వెళ్లి తలపై బాది చంపింది. ఆ తర్వాత వారి ఒంటిపై ఉన్న 3 బంగారు గొలుసులు, ఉంగరాలు, వృద్ధురాలి చేతికి ఉన్న బంగారు గాజులను దోచుకుంది నేహ. ఇల్లు మొత్తం వెతకగా ఇంట్లో ఆ రోజు షాపింగ్ మాల్లో చూసిన డైమండ్ నెక్లెస్ సహా ఏమీ కనిపించలేదు. కానీ ఇతర బంగారు నగలు దొరికాయి. 1.5 లక్షల డబ్బులు కూడా దోచుకున్నారు. అయితే ముగ్గురిని చంపితే కనీసం 25 లక్షల సొమ్ము దొరుకుతుందనుకున్న నేహ అండ్ గ్యాంగ్కు పెద్దగా ఏమీ దొరక్కపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు. అయితే మేఘాతో జరిగిన పెనుగులాటల్లోనే బుల్లెట్ అతడి కాదులోకి దిగబడిపోయింది. ఆ నొప్పి భరించలేక రాహుల్ ఏడుపు మొదలుపెట్టాడు. దీంతో మనోజ్ రాహుల్ని, నేహని తన బైక్ పై తీసుకెళ్లాడు. స్థానిక ఆసుపత్రిలో రాహుల్ని చేర్పించారు. తమ ఇంట్లో దోపిడీ జరిగిందని, దొంగలను ఎదుర్కొంటుంటే కాల్చారని డాక్టర్లకు చెప్పారు. కానీ ట్రీట్మెంట్ చేయగానే సిబ్బందికి చెప్పకుండా పారిపోయారు ముగ్గురు. వారి మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆసుపత్రి యాజమాన్యం. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి ముగ్గురి కోసం వేట మొదలుపెట్టారు. అయితే రాత్రి 9 గంటలకు మేఘా భర్త నిరంజయ్ దేశ్పాండ్ కాల్ చేశాడు. కానీ మేఘా ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. కూతురు ఆశ్లేష ఫోన్ కూడా రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు. చాలా సేపటి తర్వాత పదే కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. దీంతో పక్కింట్లో ఉండే తన స్నేహితుడికి కాల్ చేసి మేఘకు ఓసారి ఫోన్ ఇవ్వమని కోరాడు. సదరు స్నేహితుడు గేట్ దగ్గరకు వెళ్లగానే దారిలో రక్తం చూసి కంగారు పడ్డాడు. తలుపు దగ్గరకు వేసి ఉంది. తలుపుని నెట్టగానే హాల్లో దారుణంగా హత్యకు గురై మేఘ కనిపించింది. వెంటనే తన స్నేహితుడు నిరంజయ్కు కాల్ చేసి వణుకుతో విషయం చెప్పాడు. ఎవరో మేఘను దారుణంగా కొట్టి చంపారు. మిగతా ఇద్దరి అలికిడి కూడా లేదని చెప్పడంతో ఓసారి చూడమన్నాడు. భయంతో వెళ్లలేకపోయాడు అతడి స్నేహితుడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్తో సహా 10 నిమిషాల్లో వచ్చేశారు. పోలీసులు వచ్చే సమయానికే ముగ్గురు చనిపోయి ఉన్నారు. దారుణంగా హత్య చేశారని గుర్తించారు. ఇల్లంతా చిందరవందరగా పడి ఉండడంతో దోపిడీ కోసం వచ్చారని గ్రహించారు పోలీసులు. అయితే వారింటికి సీసీ కెమెరా లేదు. కానీ కాస్త దూరంలో ఉన్న మరో ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ను చూడగా బైక్పై పారిపోతున్న ముగ్గురు పోలీసులకు కనిపించారు. మేఘా కాల్ డేటాను పరిశీలించగా వాట్సాప్లో నేహ అనే యువతి నుంచి వచ్చిన మెసేజ్లను గమనించారు. ఇక ఆసుపత్రి దగ్గర బుల్లెట్ గాయంతో వచ్చిన ముగ్గురు వీరేనని తేలడంతో ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. వారం రోజుల తర్వాత పోలీసులు ఓ ఏటీఎంలో మేఘా కార్డ్తో డబ్బులు డ్రా చేస్తూ దొరికిపోయారు. ముగ్గురిని ఓ లాడ్జ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి మేఘా, ఆశ్లేష డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 2 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇండోర్ కోర్టు ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. అమాయకులైన మహిళలను దారుణంగా కర్కసం లేకుండా పదే కొట్టి చంపిన మీకు బ్రతికే అర్హత లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇండోర్ సెంట్రల్ జైల్లో ఉన్న నేహ మాత్రం మొదట కాస్త అతి చేసినా ఆ తర్వాత జైల్లో ట్రీట్మెంట్తో బుద్ధిగా మారిపోయింది. తనకు తెలిసిన బ్యూటీ కోర్సును తోటి మహిళా ఖైదీలకు నేర్పించి మంచి పేరు తెచ్చుకుంటోందట. ఎంతో మందికి చదువు నుంచి బ్యూటీ కోర్స్ నేర్పించి తోటి ఖైదీల జీవితాల్లో మార్పు తెస్తోంది ఈ కరుడుగట్టిన హంతకురాలు. ఈమెకు డాక్టర్ వర్ధికా ఫౌండేషన్ అవార్డు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు దక్కింది. కానీ ఓ కుటుంబం మొత్తం నేహ అత్యాస కారణంగా అంతమైంది. 3 తరాల మహిళలను చంపింది ఆ నీచురాలు. ఈ ముగ్గురు ఇండోర్ సెంట్రల్ జైల్లో శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. మరి ఎంత అవార్డు అందుకున్నా ఈ నేహని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.